మీకు వినాయక చవితి అంటే గుర్తొచ్చే ఫస్ట్ మాటను కామెంట్ చేయండి. నేనైతే వినాయకుడిని చేయడానికి అని చెప్పి బంకమట్టి కోసం వెళ్ళాను. వినాయకుడు చూసారు ఎంత పెద్దది ఉన్నారో, తీసుకువెళ్తున్నట్టున్నారు. వర్షం అయితే అసలు ఆగట్లేదు. మీకేమైనా తెలుసా ఎందుకు వినాయక చవితి రోజు వర్షం పడుతుంది? ఆ వీక్ అంతా లాస్ట్ ఇయర్ అలాగే అయ్యింది, నాకు బాగా గుర్తు. సో మార్కెట్ కి అసలు ఖాళీ లేదు. వెళ్ళినా ఆ బంకమట్టి కోసం నేను ఎన్ని షాప్స్ తిరిగాను, ఆఖరికి ఒక షాప్ దగ్గర దొరికింది. మార్కెట్ నుంచి వస్తున్నప్పుడు అయితే ఈ డాగ్ చూసారా, అంత వర్షంలో అంకుల్ దగ్గర కూర్చుంది. నిజంగా డాగ్స్ కొన్ని విశ్వాసం ఇంకెవరికి ఉండదు. బీసీ రోడ్ అంతా లైటింగ్స్ తో నింపేశారు, వినాయక చవితి కదా. సో నేను తడుచుకొని ఏదో ఒకలా మాత్రం ఇంటికి వెళ్ళిపోయి బంకమట్టి అండ్ రంగోలీ కలర్స్ కొనుక్కున్నా. లాంగ్ వీడియో వచ్చి నా యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను, బయోలో లింక్ ఉంటుంది, చూసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంకా నా అకౌంట్ ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసేసుకోండి. అండ్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్. అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. మీ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోండి. నా చిన్ని గణపతిని అయితే రెడీ చేసేసాను, యూట్యూబ్ లో లాంగ్ వీడియో ఉంది, చూసేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్. అందరూ హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. ఓకేనా? బై పీపుల్.